హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి నాటుకోడి కూర అండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 4-5 జీడిపప్పులు వేసుకుని కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి ఈ మాత్రం ఎండు కొబ్బరి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. గరం మసాలాలోకి చెక్క, లవంగం, యాలకులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ విధంగా వేసుకుని లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని 1½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినాక చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇదిగోండి చికెన్ లివర్ను గుడ్లు పక్కకు పెట్టుకోవాలండి. ఇవి ఇప్పుడే వేస్తే చిక్కిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు, ఉప్పు యాడ్ చేసుకుని ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. చికెను స్లోగా ఉడికితేనే మంచిగా లోపలికల్లా కుక్ అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు, పసుపు వేసి కలిపేసి ఈ విధంగా లిడ్ పెట్టేసుకొని ఉడికించుకుంటే 5 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ ఎలా వచ్చేసాయో చికెన్లో నుంచి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఈ విధంగా వాటర్ వచ్చాయి కదా. ఈ వాటర్ అయ్యే వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వాటర్ అయ్యే వరకు ఉడికించేసుకోవాలి. మీరు చూసినట్లయితే వాటర్ అన్నీ అయిపోయినాయి. 10 మినిట్స్ పట్టిందండి. వాటర్ అయిపోయి మనకి నూనె కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసుకుందాం. ఈ నాన్ వెజ్ కూరల్లో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుందామండి. అదేనండి గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఇది నానబెట్టుకోవడం వల్ల మంచిగా మెత్తగా పేస్ట్ అవుతుందండి. 3 కలిపి పేస్ట్ చేసేసుకుని ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి. మనకి చక్కగా ఈ పేస్ట్ అంతా ఉడికిపోయి ఆయిల్ కనిపిస్తూ ఉంటుందండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే ఒకసారి ముక్క ఎంతవరకు ఉడికిందో చూసుకుని వాటర్ యాడ్ చేసుకుందామండి. మీరు చూసినట్లయితే ముక్క 50% వరకు కుక్ అయిపోయిందండి. నేను ఇప్పటి వరకు ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. చికెన్లో వచ్చిన వాటర్తోనే ఉడికింది. ఇప్పుడు కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుందామండి. 1 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేసి ఆల్రెడీ చికెన్ 50% కుక్ అయిపోయింది కాబట్టి నేను 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే చికెన్ ఇంకొంచెం గట్టిగా ఉంటే ముదిరి అయితే 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుని 5 విజిల్స్ వరకు పెట్టుకోండి. నేనైతే 50% కుక్ అయిపోయింది కాబట్టి 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 4 విజిల్స్ వరకు పెట్టుకుంటానండి. ఒకసారి సాల్ట్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా పక్కకు పెట్టుకున్న చికెన్ లివర్ ఉంది కదండి, అది యాడ్ చేసేసుకుందాం. ఎగ్స్ మాత్రం చికెన్ కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు లివర్ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసి
4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. అదే కొంచెం ముదురు మాంసం అయితే 5 to 6 విజిల్స్ వరకు పెట్టుకోండి. ఇదిగోండి 4 విజిల్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని మనం ముందుగా పక్క పెట్టుకున్నాం కదండి, ఎగ్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇదిగోండి మీరు గ్రేవీ చూసినట్లయితే మరీ చిక్కగా లేదు, మరీ పలుచగా లేదు. ఈ విధంగా ఉంటే సరిపోద్దండి. ఆరేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకుందాం. మీరు చూసినట్లయితే ముక్క మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకుని, గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. ఇదిగోండి ఎగ్స్ చూసారా? ఈ ఎగ్స్ వేసాక ఇంకా కర్రీ నిదానంగా కలుపుకోవాలండి. అవి చితకకుండా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒకసారి ఉప్పు, కారం, మసాలాలు సరిపోయినాయేమో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఏదన్నా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు పట్టిందండి. ఎందుకంటే గుడ్లు చితకకుండా నిదానంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. అంతే అండి. మీరు చూసినట్లయితే మంచిగా ఎగ్స్ కుక్ అయిపోయినాయి. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇది రైస్లోకి, చపాతీ, పూరి, గారె అన్నిట్లోకి బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.